ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథం 3:9-10 వచనములు. తన యుద్ధ శూరుణ్ణి దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్ప పాటులో వాళ్ల స్థానంలో వాళ్లని ఉంచుతాడు. ఇతనెక్కడి నుండి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది. స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచునియి. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుకులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీట మీద ప్రతిష్ఠిస్తాడు. దాన్నుంచవలసిన స్థానంలో అమరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఒత్నీయేలులాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము. 1000 ఏళ్ల పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకి తెలియదు, కానీ ఒక్క విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు. మానవ బలము, మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు. లోకంలో బాధలను ఎదుర్కోని వారు శూరులెన్నటికీ కాలేరు. మనిషి జీవితయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొనంగంలో గుండా వెళ్తేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.